పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? సో బట్టలు ప్యాక్ చేస్తున్నాను, ట్రైన్ చూపిస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఎప్పటి నుంచో ఈ ట్రిప్ గురించి మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. నాకున్న ఈ హెక్టిక్ షెడ్యూల్ వల్ల అస్సలు కుదరలేదు వీడియో పోస్ట్ చేయడానికి. ఈ ట్రిప్ ఏంటి అనంటే, మేము ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరం కలిసి కాశీ ట్రిప్కి వెళ్ళాము. దీనికి ఒక పెద్ద స్టోరీ అయితే ఉండింది. అది చెప్తే మీరు కూడా షాక్ అవుతారు. ఆ స్టోరీ ఏంటనేది నేను వీడియో ఎండింగ్లో రివీల్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మా ట్రిప్ చూసేసేయండి. మేము కాకినాడ నుంచి హైదరాబాద్కి ట్రైన్లో వెళ్ళాము. వెన్స్డే నైట్ బయలుదేరి థర్స్డే మార్నింగ్కి హైదరాబాద్ వెళ్ళిపోయాము. అండ్ థర్స్డే డే అంతా అక్క వాళ్ళ ఇంట్లో ఉండి, ఇంకా మేమైతే థర్స్డే నైట్ కాశీకి 2 కార్స్లో స్టార్ట్ అయ్యాము. సో మొత్తం మేమైతే 2 కార్స్లో కలిపి 11 మెంబర్స్ ఉన్నాము. సో ఇంకా హైదరాబాద్ నుంచి నాగ్పూర్కి రూట్ మ్యాప్ పెట్టేసుకుని మేమైతే స్టార్ట్ అయ్యాము. నైట్ 9:30 ఆ టైం కల్లా స్టార్ట్ అయ్యాము. మేము 7కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కానీ అది కాస్త 9:30 అయ్యింది. ఇంకా అలా ట్రిప్ అయితే స్టార్ట్ అయిన తర్వాత నేను అలా ఆలోచిస్తూ, అప్పటికి నేను రియలైజ్ అవ్వలేకపోతున్నాను, ఏంటి నేను కాశీకి వెళ్తున్నానా అని. మనం కాశీకి వెళ్తున్నామంటేనే చాలా బ్లెస్డ్ ఫీలింగ్ అయితే ఉంటుంది మనకి. అది కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ అంత మ్యాజిక్ జరిగి మనం వెళ్తున్నామంటే ఇంకా మనం ఆ షాక్లోనే ఉంటాము. ట్రిప్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం వీక్గా అనిపించిన వాళ్ళందరూ స్లీప్ వేసేసారు. ఇక్కడ ఇంకా దారిలో నైట్ 1 అలా అవుతుంది. అప్పుడు టీ టైం కనిపిస్తే అక్కడ టీ లవర్స్ అందరూ మేము దిగి టీ అయితే తాగాము. మార్నింగ్ 5:30 ఆ టైంకి నాగ్పూర్ అయితే క్రాస్ చేసాము. సో ఎవ్రీవన్ ఈజ్ ఫీలింగ్ హై, ఎందుకంటే మహారాష్ట్ర క్రాస్ చేసాము హైదరాబాద్ నుంచి అని. ఇంకా మేమైతే అలా కబుర్లు చెప్పుకుంటూ, నైట్ జర్నీ గురించి మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, సాంగ్స్ వింటూ అలా జర్నీని అయితే ఎంజాయ్ చేసాము. మేము హైదరాబాద్ నుంచి కాశీకి కార్లో వెళ్తున్నామా అని ఫీల్ ఉండేది మాకు. కానీ అక్కడ రోడ్ మీద అన్ని కార్స్ చూశాక, ఏంటి ఇంతమంది కాశీకి మనలాగా కార్లో వెళ్తున్నారా అని మేము షాక్ అయ్యాము. అండ్ ఇంత లాంగ్ ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు కార్ డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా చాలా అటెంటివ్గా ఉండాలి. సో మాకు డ్రైవ్ చేసింది మా కజిన్ అండ్ మా ఫ్రెండ్. సో వాళ్ళిద్దరూ చాలా బాగా అయితే డ్రైవ్ చేశారు కార్ని. నేనైతే సన్ కిస్డ్ మూమెంట్ని కాసేపు అలా ఎంజాయ్ చేస్తూ కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను. మా మమ్మీ అయితే చలి పుడుతుంది నాకు అని చెప్పి రగ్ వేసుకున్నారు. ఇంకా మార్నింగ్ 10 ఆ టైంకి మధ్యప్రదేశ్ అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా మేమైతే మధ్యప్రదేశ్ ఎంటర్ అయిన తర్వాత ఒక ప్లేస్లో ఆగి ఇంకా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేసాము. మేము వెళ్తున్నది మహాకుంభమేళాకి. మహాకుంభమేళా ఎవ్రీ 144 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. కుంభమేళా అయితే ఎవ్రీ 12 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. మహాకుంభమేళాకి నేను వెళ్తున్నానా అండ్ ఆ హోలీ రివర్లో డిప్ అవుతున్నానా అన్న ఫీలింగే చాలా 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 బాగుండింది. అండ్ ఆఫ్టర్నూన్ అరౌండ్ 3 ఆ టైంకి ఉత్తరప్రదేశ్ అయితే రీచ్ అయిపోయాము. హైదరాబాద్లో స్టార్ట్ అయిన మేము మహారాష్ట్ర క్రాస్ చేసి, మధ్యప్రదేశ్ క్రాస్ చేసి, ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రయాగ్రాజ్కి రీచ్ అయిపోయాము. అండ్ ఆ ఫీల్ ఎలా ఉంటుంది అంటే, నిజంగా అది ఎక్స్ప్రెస్ చేయలేమన్నమాట. మనం కాశీకి దగ్గరలో ఉన్నామా, ప్రయాగ్రాజ్లో ఉన్నామా అన్న ఫీల్ ఉంటుంది. అబ్బబ్బా, నిజంగా అదొక మ్యాజిక్. సో మేమైతే ఫైనలీ
ప్రయాగ్రాజ్కి రీచ్ అయిపోయాము. ప్రయాగ్రాజ్ దగ్గరే మనకి మహాకుంభమేళా జరుగుతుంది. సో మేము వెళ్ళేసరికి 6:45 అయిపోయింది. సో అక్కడ క్లోజ్డ్ ఈ రోజుకి అని అన్నారు. మళ్ళీ ఎర్లీ మార్నింగే మీరు డిప్ అవ్వడానికి ఉంటుంది అని అంటే మేము ఆ నైట్ అక్కడే ప్రయాగ్రాజ్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 2 AM లెగిసి మేము 8 కిలోమీటర్స్ వరకు నడిచాము. సో హోలీ రివర్లో డిప్ అవ్వాలంటే మినిమం అక్కడి నుంచి 8 కిలోమీటర్స్ వరకు నడవాలి. మేమే తొందరగా వస్తున్నామేమో అని అనుకున్నాము, కానీ అక్కడ క్రౌడ్ చూసాక అర్థమైంది మాకంటే వీళ్ళందరూ ముందు స్టార్ట్ అయ్యారు అని. సో చాలా చాలా క్రౌడ్ అయితే ఉండింది. ఇంకొంచెం లేట్ అయితే మాకు కష్టమై ఉండేది. హాయ్ ఫ్రెండ్స్, వచ్చాం ఫ్రెండ్స్, మీరు కూడా రండి. అండ్ ఇంకా అలా నడుస్తూ ఉండగా మేమైతే ఫైనల్గా డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము. ఇంకా నేనైతే అక్కడ బొట్టు పెట్టించుకున్నాను. వాళ్ళు గంధం అండ్ కుంకుమతో అలా బొట్టు పెడుతున్నారు. ఓ జై శ్రీరామ్ అండ్ ఓం అని చెప్పేసి నేను పెట్టించుకున్నాను. అండ్ నా తర్వాత మా మామ్ పెట్టించుకున్నారు. అండ్ మా మమ్మీ పెట్టించుకున్న తర్వాత ఇంకా అందరూ అలా లైన్గా పెట్టించుకుని మేమైతే హోలీ రివర్లో డిప్ అవ్వడానికి రెడీ అయిపోయామన్నమాట. సో డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాము, కానీ త్రివేణి సంగంలో మనం డిప్ అయితేనే యాక్చువల్ ఫలితం అనేది ఉంటుంది. సో బోట్లో త్రివేణి సంగంకి వెళ్ళాలి. సో మేము బోట్ మాట్లాడుకున్నాము, 2 బోట్స్ పెట్టుకున్నాం మేము. చూడండి చూడాలి బాబులు, చూడాలి. అసలు చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుండిందో బోట్లో నుంచి. ఎక్స్ప్రెస్ చేయలేని ట్రిప్ ఏదైనా ఉంది అని అంటే అది నేను కాశీ ట్రిప్ అనే చెప్తాను. ఈ బోట్ ఎక్కిన తర్వాత ఆ ఫీల్ ఎట్లా ఉండింది అని అంటే, అబ్బబ్బా ఇన్ని రోజులు మనం ఇక్కడికి రావడం మిస్ అయ్యామా అని అనిపించింది. అండ్ నేనైతే కొన్ని మ్యాండేటరీ వీడియో క్లిప్స్ తీసుకున్నాను. సో ఆ జర్నీ అయితే నాకు చాలా చాలా నచ్చింది. ఇట్ వాస్ క్లోజ్ టు మై హార్ట్. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా ఒక పెద్ద మ్యాజిక్ జరిగింది అని చెప్పి. అది ఏంటి అంటే, ఫస్ట్ నేను కాశీకి మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్దామని అనుకోలేదు. అంటే వాళ్ళు అడిగినప్పుడు లీవ్ దొరకదేమో అన్నట్టు చెప్పా. మా మామ్ అండ్ మా సిస్టర్ వాళ్ళు అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యారు. సో నన్ను టికెట్స్ తీస్తున్నాము, నువ్వు వస్తావా ఏంటి కన్ఫర్మ్ చెయ్యి అని అడిగితే లీవ్ దొరకదు నాకు అని నేను చెప్పా. 5 days కంటిన్యూస్గా లీవ్ అంటే ఎవరు ఇవ్వరు కదా. సో అందుకే నేను అలా ఫిక్స్ అయిపోయాను ఇంకెవ్వరు అని. మా సిస్టర్ టికెట్స్ తీస్తున్నాము, ఒకసారి నువ్వు కన్ఫర్మ్ చెయ్యి, ఎందుకైనా మంచిది ఒకసారి అడుగు, ఇస్తే నువ్వు కూడా వస్తావు కదా అనింది. సరే కదా అని చెప్పి నేను అరౌండ్ 11 ఆ టైంకి నేను లీవ్ అడగడానికి వెళ్తే వెంటనే లీవ్ యాక్సెప్ట్ చేశారు వితౌట్ ఎనీ హెజిటేషన్. అండ్ నాకు చాలా షాకింగ్గా అనిపించింది, ఏంటి 5 days లీవ్ యాక్సెప్ట్ చేశారా అని. అక్కడే చాలా షాకింగ్గా అనిపించింది. అండ్ మా అక్క వాళ్ళకి చెప్పగానే సరే అయితే లీవ్ యాక్సెప్ట్ అయింది, ఇప్పుడు టికెట్స్ కన్ఫర్మ్ అవ్వాలి, మేము 2:30కి బుక్ చేస్తాము కాకినాడ టు హైదరాబాద్ అని టికెట్స్ బుక్ చేశారు. టికెట్స్ బుక్ చేశాక 2:30కి టికెట్స్ బుక్ చేస్తే 3కి అరౌండ్ 3 ఆ టైంకి టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి. అది కూడా చాలా చాలా షాకింగ్గా అనిపించింది మాకైతే. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కాశీకి వెళ్తాను మా ఫ్యామిలీతో అని. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్నీ అలా జరిగిపోయినాయి. అది లార్డ్ శివ మ్యాజిక్ అనుకోవాలి. ఇంకా చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది, చాలా హ్యాపీగా కూడా అనిపించింది. మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఒక్కొక్కసారి అంతే కదా, చాలా సర్ప్రైజింగ్గా అన్నీ జరిగిపోతుంటాయి. ఫైనల్లీ త్రివేణి సంగంలో అయితే డిప్ అయ్యాము. సో ఆ డిప్ అవుతున్నప్పుడు ఫీలింగ్ ఏదైతే ఉందో అది అసలు ఎక్స్ప్రెస్ చేయలేము. చాలా బ్లెస్డ్గా, చాలా లక్కీగా, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. త్రివేణి సంగం అంటే గంగా, యమున, సరస్వతి కలిసి ఉన్న రివర్ అనమాట. సో అక్కడ దిగితే యాక్చువల్ ఫలితం అనేది ఉంటుంది. ఆ తర్వాత మేము చేంజింగ్ రూమ్స్లో డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని ఇంకా మళ్ళీ అందరూ బొట్టు పెట్టించుకుంటున్నారు. ఒక్కొక్కరుగా మళ్ళీ పెట్టించుకున్న తర్వాత మేమైతే ప్రయాగ్రాజ్ నుంచి కాశీకి స్టార్ట్ అవ్వాలి. బ్రేక్ఫాస్ట్ చేద్దాము కదా అని అనుకున్నాము. మేము అన్నీ క్యారీ చేసాము. సో గ్యాస్ స్టవ్, మ్యాగీ ప్యాకెట్స్, పరోటా ఇంకా చాలా చాలానే తెచ్చుకున్నాము. అన్ని కార్లో ఉన్నాయి. National Highway 31 for 1.5 kilometers.
ప్రయాగ్రాజ్లో బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాము. కానీ ఆఫ్టర్నూన్ అంతా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయాము ప్రయాగ్రాజ్లో. అండ్ అక్కడి నుంచి బయటపడిన తర్వాత మేము కాశీ వచ్చేసరికి 6:37 అయింది. ఫైనల్గా కాశీ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నేను చూపిస్తున్న వీడియో క్లిప్పింగ్ వచ్చేసి మణికర్ణిక ఘాట్. సో మణికర్ణిక ఘాట్ లోపలికి కూడా నేను వెళ్ళాను. అక్కడ డెడ్ బాడీస్ని కలుస్తూ ఉంటారు. మాతో పాటు వచ్చిన మా ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమంది రాలేదు, వాళ్ళకి భయంగా అనిపించింది. సో నేనైతే వెళ్ళాను, ఎందుకంటే అక్కడి వరకు ట్రావెల్ చేసి వెళ్ళింది ఇదంతా ఎక్స్ప్లోర్ చేయడానికే కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత లైఫ్ అంటే ఇదేనా అన్న రియలైజేషన్ అయితే వస్తుంది. మనం టెంపుల్లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ మణికర్ణికకి వెళ్ళి తర్వాత టెంపుల్కి వెళ్ళాలంట. సో కాశీని బెనారస్ సిటీ అని కూడా అంటారు. సో అక్కడ బెనారస్ శారీస్ చాలా ఫేమస్. నేను ఒకటి తీసుకున్నాను గుర్తుగా ఉండాలని. సో మణికర్ణిక ఘాట్ దగ్గర నుంచి మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. టెంపుల్ లోపలికి మొబైల్ ఫోన్స్ అలౌ చేయలేదు, నేను తీయలేకపోయాను. సో ఇంకా కాశీ అంతా ఎక్స్ప్లోర్ చేసి మేము అందరం కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము మణికర్ణిక ఘాట్ దగ్గర. అండ్ ఆ లేట్ నైట్ మేమైతే కాశీ నుంచి హైదరాబాద్ స్టార్ట్ అవ్వాలి. ఫైనలీ వి రీచ్డ్ హైదరాబాద్ ఆఫ్టర్ 30 hours. దట్ ఎండ్స్ మై కాశీ వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.